శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రధాన ఆలయంను అమ్మవార్ల గురు విమానంల బింబములు జీర్ణోద్ధరణకు చేరుకున్నాయి. వాటిని రిపేర్ చేసుకున్నగాను మనకు పర్మిషన్ వచ్చింది. కలశాలు అయితేనేమి బొమ్మలన్నీ కూడా భిన్నమై ఉన్నాయి. అవి వాటి రిపేర్ చేశారంటే పైన మనుషులు ఎక్కుతారు కాబట్టి రిపేర్ చేసేవాళ్ళు కింద గర్భాలైనటువంటి మూల విరాట్లకు బాలాలయం చేయాలి. అందుకొరకు మనకు ఒక 41 రోజులు టైం పడుతుందంట. ఆ టైం లోపల మనము ఈ లోపల అవన్నీ కూడా చేసి పెయింట్స్ వేసి రెడీగా చేసేదైనా మళ్ళీ స్వామిని తిరిగి బాలాలయము మళ్ళీ అక్కడ సంప్రోక్షణ చేసుకునేదానికి వీలుగా ఈ పర్మిషన్ ఇచ్చినారు. పర్మిషన్ వచ్చింది. అందులో ఏం చేయాలా ఏం కథ అనేది విషయాలంటే స్వామి చెప్తారు. శ్రీ గురుభ్యో నమః. వందే విశ్వాజకం శాంతమనాదేనం శుభం సకలం నిష్కలంకం చ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురువున్ పరాన్ నత్వా గురువం శిష్కమోదితాన్ సదాశివమనం పంచ శ్రీకంఠస్మరంబికాం గుహం స్మరే సప్తగురుమాత్ శ్రీ సదాశివాద సప్తగురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వరాయ నమః. మన ప్రొద్దుటూరు నైబొట్టున వెలిసినటువంటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం నందు వెలిసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారు, రాజరాజేశ్వరి మాత, శ్రీ అభయవరద సీతారామచంద్రుల వారు, వీరికి మన ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం జరిగి చాలా సంవత్సరాలు అయినది. నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు మా నాన్న దగ్గర చేసేవాడిని. ఒక 20 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాను. ఇంతవరకు ఇక్కడ స్వామివారికి కుంభాభిషేకం జరగలేదు. కావున మామూలుగా అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం ఆలయానికి చేయించి సంరక్షణ చేసి చేయాలి అంటారు. ఎందుకంటే ఆలయంలో ఎటువంటి దోషాలున్నా పోవడానికి ఈ కుంభాభిషేకం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుంభాభిషేకం చేయడం వల్ల తిరిగి స్వామివారికి పునర్వైభవం, శక్తి వచ్చి ఆ భక్తులకి కోరుకున్న కోరికలని తీర్చడానికి ఆ స్వామివారు అనుగ్రహిస్తారన్నమాట. అందువల్ల ఈ కుంభాభిషేకం చేయడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందువల్ల చేస్తున్నామయ్యా అంటే ఈ గర్భాలయాలకు సంబంధించినటువంటి గోపురాల మీద, విమాన గోపురాల మీద ఉన్నటువంటి బొమ్మలు అయితేనేమి జీర్ణమైపోయినాయి. ఈ బొమ్మలన్నీ సరిచేసి కుంభాభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. అందువల్ల రేపు 9వ తారీఖు కళాపకృష్ణ గావించి ఈ స్వామివారి అన్నీ కూడా ఆ కలశాలన్నీ పెట్టి ఒక 45 రోజులు కానీ 49 రోజులు కానీ జరుగుతుంది. ఈ లోపలే ఆ గర్భాలయాలను రిపేర్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠ అంటే కుంభాభిషేకం జరుగుతుందన్నమాట. ఫస్ట్ కళాపకృష్ణ, తర్వాత కుంభాభిషేకం. కుంభాభిషేకానికి కూడా స్వామివారిని, కంచి స్వామివారిని ఆహ్వానించాలని మా దేవస్థానం వారు ఆలోచిస్తున్నారు, తీర్మానం చేయడం. స్వామివారి అనుగ్రహం వల్ల స్వామివారు కూడా వస్తే చక్కగా ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం నందు పనిచేస్తున్నటువంటి నేను అర్చకుడిని. ఇక్కడ ఏ ఉదయభాస్కర్ నా పేరు. ఈ యొక్క మే 9వ తారీఖు శనివారం రోజు స్వామివారిని కళాపకర్షణ చేసి ఆ యొక్క స్వామి కళలన్నీ కలశంలోకి ఆవాహనం చేసి ఆ యొక్క కలశాలన్నింటినీ ఇక్కడ ఉంచుతారు. తర్వాత ఈ యొక్క విమాన గోపురాలు ఉన్నటువంటి విమాన గోపురం మీద ఉన్నటువంటి బొమ్మలు అయితేనేమి అవి రిపేర్ చేసుకొని తర్వాత ఆ విమాన గోపురం యొక్క కలశం అనేటువంటిది కూడా కొద్దిగా ఒరిగిపోయి ఉన్నది. దానిని కూడా కొద్దిగా రిపేర్ చేసి దాన్ని ప్రతిష్ఠించి పునఃప్రతిష్ఠ చేసి ఆ యొక్క కుంభాభిషేకం గావించేదానికి కూడా జూన్ మాసంలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు నిర్ణయించడం జరిగినది. ఆ యొక్క కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి కంచి స్వామి వారిని ఆహ్వానించాలని చెప్పని మా యొక్క ఈవో గారు, చైర్మన్, ధర్మకర్తల వారు నిర్ణయం తీసుకోవడం జరిగినది. అలాగే వారిని ఆహ్వానించేదానికి కంచికి వెళ్ళి వారిని ఆహ్వానిస్తాము.
తర్వాత జూన్ నెలలో స్వామివారికి మళ్ళీ కుంభాభిషేకం గావించి పునఃప్రతిష్ఠ చేసినట్టు ఈ యొక్క శక్తి అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవం జరిగేదానికి ముహూర్తం కూడా నిర్ణయించింది. అది ఎప్పుడు అనేటువంటి డేట్ త్వరలోనే మేము కూడా వెల్లడిస్తాం. ఆ యొక్క కుంభాభిషేకానికి కూడా మాకు కమిషనర్ గారి యొక్క పర్మిషన్ కూడా అందింది. ఆ యొక్క విషయాన్ని ఈవో గారు మీకు వెల్లడించి ఉన్నారు. అలాగే స్వామివారు కూడా వస్తామని మాకు మాట ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క కుంభాభిషేకము, అలాగే కుంభాభిషేకం చేసేదానికి ముందుగా బాలాలయం ఎందుకోసం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మేము ఎస్వి వేదిక్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ నీలకంఠ శర్మ శివాచార్య గారిని అడిగి అతని ద్వారా ఆమోదం పొంది అతని ద్వారా ఒక లెటర్ తీసుకొని ఆ యొక్క లెటర్ను కూడా మేము జతపరచడం జరిగిందన్నమాట.